శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? 15 అయిపోయిందా? ఎప్పుడు? పదమూడు దాకా అయింది. 3వ అధ్యాయం 13వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. అయినా కూడా వెనక నుండి మళ్ళీ చెప్పుకుందాం. తొమ్మిదవ శ్లోకం నుండి చెప్పండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే తేన ఏవ సః యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతీహ యః అఘాయుర్ ఇంద్రియారామః అఘాయుర్ ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కర్మయోగంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది ఇక్కడ. జీవుడు జీవించుట అనే దాంట్లో జీవం ఎట్లా ఉంటుంది, జీవమును ఎట్లా జీవించాలి. జీవుడు సృష్టిలో ఒక అద్భుతమైన రచన
అమర్చబడి ఉంది. సృష్టించేటప్పుడే జీవులను ఇక్కడ ఈ శ్లోకాల ప్రకారంగా ఏం చెప్తున్నారు, యజ్ఞస్వరూపులుగా సృష్టి జరిగిందట. చాలా గొప్ప విశేషం. మనందరం కూడా యజ్ఞస్వరూపులుగా సృష్టించబడ్డాం. యజ్ఞస్వరూపులుగా అంటే యజ్ఞం అంటే మనకేం తెలుసు, బయటగా చేయబడే ఒక దైవీ కర్మ. అది యజ్ఞయాగాది క్రతువులు మనందరికీ తెలుసు కదా, లోకంలో జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది భగవద్గీత అంటే, నీవే ఆ యజ్ఞస్వరూపుడివి. జీవుడు అనేవాడు యజ్ఞస్వరూపుడుగా రచింపబడ్డాడు. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వ. యజ్ఞములతో సహా అంటే ఏ యజ్ఞం అంటే, ఈ దేహం అనే యంత్రాంగంలో జీవుడనేవాడు ఒకడు నివసిస్తున్నాడు. ఈ యంత్రాంగం అంతా కూడా యజ్ఞస్వరూపంగా ప్రవర్తింపబడేటట్లుగా రచింపబడింది. ఇంత గొప్ప ఒక రచనను చెప్తుంది. కర్మ అంటే మనం ఏదో మామూలుగా పనులను ఊహించుకొని బయట ఇంకా ఎట్లా అంటే తీరిక లేకుండా పనులలో తిరుగుతూ అదే కర్మ అనుకొని బ్రతికే మనకు భగవద్గీత ఒక మంచి ఎలివేషన్ అంటే ఒక గుర్తింపును తీసుకొస్తోంది. ఏమిటది? కర్మ అంటే నీ రచన, యజ్ఞపరమైన కర్మగా నీ జీవితం రచింపబడిందని జీవుడికి ఒక దారిని చూపిస్తుంది. వేదాలు మనకు దారిని చూపించాయి. జీవించటం ఎట్లాగో చెప్పింది వేదాలు. వేదాల్లో చూపించిన కర్మానుష్ఠానం అంతా కూడా అంటే వేదాల్లో మొదటి భాగం కర్మకాండ అని చెప్పుకున్నాం కదా. ఆ కర్మకాండ అంతా కూడా మనం ఎట్లా ఊహించామంటే బయటగా ఒక చేయబడే పూజ యజ్ఞాగాది క్రతువులుగా చూస్తున్నాం. కానీ దాని యొక్క నిజ ఉద్దేశం ఏమిటో భగవద్గీత మనకు స్పష్టం చేస్తుంది. ఎందుకంటే వేదాల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకునే అంత బుద్ధి కుశలత జీవులకు లేనప్పుడు ఈ భగవద్గీత కర్మయోగం ఏం చేస్తుంది, ఆ వేదాలలో చెప్పబడిన కర్మకాండను తన జీవితానికి ఎట్లా అన్వయం అవుతుందో చూపిస్తుంది చక్కగా. ఇక్కడ చెప్పుకున్నాం మనము, ఎవరైతే లోకంలో కర్మను ఆచరిస్తున్నారో, అసలు కర్మ ఆచరణ ఎందుకంటే కర్మను ఆచరించి జీవుడు ఎదగాలి. ఎదుగుట అన్న పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ అనే పదానికి ఎదుగుట అన్నది అర్థం. సృష్టి బ్రహ్మస్వరూపం అంటే ఎదుగుట అన్నదే ఇక్కడ లక్షణం అన్నమాట. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి ప్రవర్తనలో ఎదుగుతూ ఉంటాడు తెలియకుండానే. ఉదాహరణకు ఒక కుక్కలో ఒక జీవి ప్రవేశించి కుక్క జన్మను ఎత్తాడు. వాడు కుక్కగా బ్రతికి ఏమవుతున్నాడు? కుక్క జన్మను దాటి ఇంకో జన్మకి వెళ్తున్నాడు. అంతలో ఏం కాలేదని మనకేం కనిపించదు. కానీ ఆ కుక్క యోనిలో వాడికి రావాల్సిన గుణపాఠం వచ్చి కుక్క బుద్ధిని దాటేస్తాడు, జన్మ అతిక్రమిస్తాడు, దాన్ని దాటుతాడు. అట్లా ప్రతి యోనిలో ప్రతి ప్రాణి ప్రవర్తించి ఎదుగుతూనే వస్తుంది. అంతగా ఎదిగిన మనిషి చివరికి ఏమయ్యాడు? యజ్ఞస్వరూపుడయ్యాడట. ఇప్పుడు మనిషి చేసే ప్రతి ప్రవర్తన యజ్ఞంతో సమానం. యజ దేవ పూజా సంగతికరణ దానేషు అని యజ్ఞ శబ్దానికి అర్థం. అంటే దేవ పూజగా జరగాలట. ఒక్కొక్కటి కూడా మన కర్మలు ఎట్లా జరగాలి? దేవ పూజగా జరగాలి. దేవ పూజ అంటే మనం ఏమనుకుంటాం, గుళ్ళో దేవుడికి పూజ చేయటం కాదు. మన యందే నివసిస్తున్న ఈ ఇంద్రియాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అవన్నీ దేవశబ్దానికి ప్రకాశం అని అర్థం. అవి ఎట్లా ఉన్నాయి? ప్రవర్తిస్తాయి కూడా కదా. చక్కగా లైవ్లీనెస్ ఉందాం లేదా మన దేహానికి. ఇంత మంచి యంత్రాంగాన్ని అట్లా దేవపూజగా కర్మలను ఆచరించటానికి రచింపబడిందని బ్రహ్మదేవుడు పూర్వం చెప్పాడని ఇక్కడ శ్లోకాలు చెప్తున్నాయి. అయితే ఇందులో ఎట్లా ఉంది? ఎవరైతే ఈ యజ్ఞపరమైన జీవితాన్ని సొంత భోగాల కోసము, ఇంద్రియాల భోగాల కోసమే వాడుకొని దాన్ని అట్లా వండుకుంటాడు. పచంతి ఆత్మకారణాత్ అన్నారు. వాటన్నిటిని విషయాలన్నిటినీ భోగం కోసమే వాటిని తయారు చేసుకుంటాడో వాడు పాపి అని తిడుతున్నాడు స్వామి. స్తేనయేవ సహ, దొంగవాడు. ఎవరైతే ఈ దేహంతో బ్రతికి ఈ దేహంతో వచ్చే ఆ యజ్ఞ ప్రసాదాన్ని అందరి కోసం ఇవ్వకుండా, దేవతలకు ఇవ్వకుండా భుజిస్తాడో వాడి పాపమును భుజించే పాపియే అంటున్నాడు. అంటే స్వార్థం కోసం బ్రతకటానికి, ఇంద్రియ సుఖాల కోసం బ్రతకటానికి ఈ దేహం రచింపబడలేదు. మనం చేసే కర్మలేవి కూడా ఇంద్రియ సుఖాల కోసం కాదు అని ఒక గొప్ప హెచ్చరిక చేస్తుంది భగవద్గీత ఈ అంశంలో. ఎందుకంటే లోకంలో పూజలు అందరు చేస్తూ ఉంటారు, దైవీ కర్మలు చేస్తారు, మొత్తం స్వార్థపూరితమైన పూజయే. కానీ భక్తి అనేది, నిజమైన భక్తి అనేది శాంపుల్కి కూడా ఎక్కడ కనిపించదు. కనిపిస్తుందా?
అందుకే దాన్ని ఖండిస్తుంది భగవద్గీత, ఈ అపోహ. ఎందుకంటే కోరికలను తీర్చుకోవటం కోసమే పూజలు ఉన్నట్టు, యజ్ఞాది క్రతువులు ఉన్నట్టు చెప్పబడింది, తప్పుగా చెప్పబడింది. ఆ తప్పుని ఇప్పుడు ఇక్కడ కాదు అని చూపిస్తుంది భగవద్గీత. అయితే ఎవరైతే మహాత్ములు అనే వాళ్ళు ఉంటారో, యజ్ఞశిష్టాసిన సంతః, సంతులంటే మహాత్ములు, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారట? వాళ్ళ జీవితం అంతా యజ్ఞ ప్రసాదంగా బ్రతుకుతారు. మన జీవితం అంతా యజ్ఞ ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఎంత పవిత్ర భావనతో ఉంటుంది మనకు. ఆ పదార్థాన్ని ఒక రుచి మనం ఎప్పుడు ఎంచము, ఎట్లా తీసుకుంటాము? ఇది ప్రసాదం అంటామా, పులిహోర అంటామా? ప్రసాదం అంటాం. అది పులిహోర అయినా, దధ్యోదినమైనా, పండైనా, ఆకైనా, తీర్థమైనా, ఏదైనా ప్రసాదం అంటాం. ప్రసాద భావంతో స్వీకరించినప్పుడు మనకు చాయిస్ ఉండదు, ఇది మంచి చెడు అనే ఎంపిక లేదు అక్కడ. ఇచ్చింది పవిత్ర భావంతో స్వీకరిస్తాం. అట్లా యజ్ఞ ప్రసాదంగా జీవితాన్ని స్వీకరిస్తారట. యజ్ఞంగా బ్రతుకుతారు, యజ్ఞ ప్రసాదంగా జీవితాన్ని స్వీకరిస్తారు మహాత్ములు. అట్లా కాకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపులు అని స్వామి చెప్తున్నారు. భుంజతేతే త్వఘం పాపాహ, అఘం అంటే పాపములు. ఎవరైతే దాన్ని స్వార్థం కోసం వాడుకుంటారో వాళ్ళు పాపమును భుజించే పాపస్వరూపులు అని స్వామి చెప్పారు. అయితే ఇక్కడ తర్వాత శ్లోకాల్లో ఒక చక్రం చూపిస్తున్నారు. చక్రం ఏమిటంటే ఇవన్నిటి యొక్క అంతరార్థం ఒకదానికొకటి లింక్ ఎట్లా అయ్యింది అని. ఇక్కడ ఏమంటున్నారు? భూతాని జాయంతి, ముందు భూతములు ఎట్లా కలుగుతున్నాయో చూపిస్తున్నారు. ముందేమంటున్నారు? అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన భూతములు పుడుతున్నాయి. భూతములు అంటే మనమే, ప్రాణులని అర్థం. పుట్టే ప్రాణులన్నీ భూతములు అంటారు. భవతీతి భూత, కలిగినవన్నీ భూతములు. ఆ భూతములు ఎట్లా కలుగుతున్నాయట? అన్నాద్భవంతి భూతాని. మరి అన్నం ఎక్కడి నుండి వస్తుంది? పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుండి వస్తుంది అంటే, అన్నమేమో పర్జన్యముల వలన, అంటే వర్షముల వలన, మేఘముల వలన అన్నం వస్తోందట. యజ్ఞాద్భవతి పర్జన్య, మేఘములు దేని వల్ల వస్తున్నాయి? యజ్ఞం వల్ల. యజ్ఞయాగాది క్రతువుల వల్ల వర్షాలు పడుతున్నాయి, వర్షముల వల్ల అన్నం వస్తుంది, అన్నముల వల్ల భూతములు వస్తున్నాయి. ఇప్పుడు యజ్ఞములు ఎక్కడి నుండి వచ్చినాయి? యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞములు కర్మ నుండి, కర్మ వలన కలిగినవి యజ్ఞములట. యజ్ఞమే కర్మ కదా, మళ్ళీ ఇంకా యజ్ఞముల వలన కర్మలు కలిగినాయి అంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ ఎక్కడి నుండి వచ్చింది? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మము నుండి కలిగిందట. ఎట్లా? బ్రహ్మ నుండి ఉద్భవించింది. బ్రహ్మం అంటే ఇక్కడ వేదములని అర్థం. వేదములను శబ్ద బ్రహ్మ అంటారు. శబ్ద బ్రహ్మ అంటే వేదములు. వేదముల నుండి యజ్ఞములు కలిగినాయట. మళ్ళీ బ్రహ్మం ఎక్కడి నుండి వచ్చింది? ఆ వేదములు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే బ్రహ్మ అక్షర సముద్భవం. అక్షర పరబ్రహ్మము నుండి శబ్ద బ్రహ్మములైన వేదములు కలిగినాయి. వేదముల నుండి యజ్ఞములు, యజ్ఞముల నుండి కర్మలు, కర్మల వలన వర్షములు, పర్జన్యము, పర్జన్యముల వలన అన్నము, అన్నం నుండి భూతములు కలిగినాయి. మళ్ళీ ఆ భూతములే కదా ఈ యజ్ఞకర్తువు చేస్తాయి. ఇది ఒక చక్రం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇట్లా అన్నిటి యందు ఉన్నది బ్రహ్మమే. ఈ క్రమంలో ఎక్కడి నుండి మొదలైంది? అక్షర పరబ్రహ్మ నుండి వేదములు వచ్చినాయి. వేదముల నుండి కర్మ వచ్చింది. కర్మ నుండి యజ్ఞములు, యజ్ఞముల నుండి మేఘములు, మేఘముల నుండి అన్నం, అన్నముల నుండి భూతములు. ఈ అన్నిటిలో ఉన్నది ఎక్కడి నుండి మొదలైంది? ఇది అక్షర బ్రహ్మస్వరూపం నుండి. అంటే అన్నిటిలో ఉన్నది బ్రహ్మస్వరూపమే. సర్వగతం బ్రహ్మ అన్నారు. సర్వగతం అంటే అన్నిటి యందు ఉన్న బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎక్కడ ప్రతిష్ఠితమై ఉందట? యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉందట. ఇది 2 శ్లోకాల్లో చెప్పిన ఒక మంచి కర్మచక్రం అనాలి దీన్ని మనం. ఈ కర్మచక్రము సృష్టిలో మనిషి యొక్క ఉనికి ఎట్లా రక్షింపబడుతుందో, ఎట్లా మనిషి కర్మను ఆచరించి ఎదుగుతున్నాడో ఆ క్రమాన్ని చెప్పుకుంటూ వస్తుంది. ముందు ఈ క్రమాన్ని బాగా మనము భౌతికంగా మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మామూలుగా పదాలకు ప్రసిద్ధార్థంగా అర్థమైంది. కానీ దాన్ని ఇంకా లోతుగా వివరంగా మనము ఏదైనా సృష్టిలో ఒక అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే,
ఒక ప్రక్రియ చూపించారు భౌతికంగా అంటే దానికి ఒక అంతరార్థం ఇంకొకటి ఉంటుంది. ఇది ఉపమానం అంటారు. బయటికి కనిపించేదాన్ని ఉపమానం అంటారు. దాని నుండి లోపల ఉన్న అంతరార్థం ఉపమేయం అంటారు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థి అంటే ఏమిటి? విద్యను అర్థించేవాడు అంటాం మనం. విశ్వవిద్యాలయంలో విద్యార్థి విద్య నేర్చుకుంటాడు. ఈ క్రమంలో మనకు ఒక ఉపమానం ఏమి? విద్యార్థి, విశ్వవిద్యాలయం ఉపమానం. ఉపమేయం ఏమిటంటే నేర్చుకుంటే ఎదుగుట అనేది మనకు ఒక క్రమం కనిపిస్తుందా లేదా? అది ఉపమేయం అన్నమాట. మన జీవితాలకు మనం అన్వయించుకోవాలంటే సృష్టిలో ఒక క్రమం ఉంది అట్లాంటిది. స్కూలింగ్ సిస్టమ్ ఎట్లాగైతే మనకు కనిపిస్తుందో బయట, మనిషి ఏమవుతున్నాడు? 1వ తరగతి నుండి 10వ తరగతికి ఎదుగుతున్నాడు. ఆ ఎదిగే క్రమాన్ని నేర్చుకోవటము, నేర్చుకున్న ద్వారా దాని ద్వారా ఎదగటం అనేది ఒక క్రమం అన్నమాట. అట్లాగే మనం ఉన్నాం మనందరం కూడా. ఆ క్రమంలో ఎట్లా ఉందో ఇక్కడ చూపిస్తున్నారు. భూతములు అన్నం వలన కలుగుతున్నాయట. మామూలుగా ప్రాణులన్నీ ఎట్లా కలుగుతాయి? తల్లిదండ్రి నుండి పుడతాయి, అంతేనా? తల్లిదండ్రి నుండి పుట్టిన ప్రాణులు ఎట్లా వచ్చినాయి? ఒక తండ్రి గర్భంలోకి ఒక వీర్యకణం ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోకి వీర్యకణం ప్రవేశించి అండం ద్వారా ఫలితీకరణమై జీవుడు పుడుతున్నాడు కదా, పిల్లలు పుడుతున్నారు కదా. అది ఎట్లా వచ్చింది? ఆ వీర్యకణంలోకి ఆ జీవుడు ఎట్లా ప్రవేశించాడు? ఒక ధాన్యపు గింజను ఆశ్రయించి జీవుడు ప్రవేశిస్తాడట. ఇది అన్నం వలన భూతము అంటే ఈ ప్రాణి ప్రవేశిస్తున్నాడు. ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఆ అన్నం ఎక్కడి నుండి వస్తుంది అంటే వర్షం ద్వారా. ఆ జీవుడు ధాన్యపు గింజలో ఎట్లా ప్రవేశిస్తున్నాడు? వర్షపు నీటి ద్వారా. నీటిని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే సృష్టిలో పంచమహాభూతాలు 5 కూడా గ్రహింపు అనే ప్రాణశక్తిని గ్రహించేది నీటికి ఒక్కదానికే ఉంది. అందుకే మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను. మడిని ఆచరిస్తారు మన సంస్కృతిలో, హిందూ ధర్మంలో. ఎందుకో తెలుసా మీకు? మడి రెండింటికి మడిని ఆచరిస్తారు. ఏమిటంటే నీటికి మడి ఉంటుంది, నీటిని పీల్చగలిగే వస్త్రానికి మడి ఉంటుంది. ఈ దేహం కూడా నీటితో తయారైంది కాబట్టి దేహానికి మడి. వీటికి మడిని ఆచరిస్తారు బ్రాహ్మణులు, అట్లాంటి వాళ్ళు, అనుష్ఠానం చేసేవాళ్ళు. ఎందుకు అంటే మనందరికీ కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి అంటే ఎవరెవరు ఎంతెంత స్మృతిని నిలుపుకుంటారో వాళ్ళ స్థాయికి వాళ్ళ ప్రాణశక్తి యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక సామాన్యుడు ఏమి పట్టకుండా తిరిగి, ఏమి శుచి శౌచం నియమం అనుష్ఠానం లేని వాళ్ళకి తక్కువ స్థాయి ప్రాణశక్తి ఉంటుంది. అదే కొద్దిగా సాధనలో ఉన్నవాళ్ళు కానీ, నియమానుష్ఠానాలు చేసిన వాళ్ళు కానీ, దైవీ అంటే ఇప్పుడు వ్రతాలు పూజలు చేసి కొంత శక్తి ఉన్న వాళ్ళకి ప్రాణశక్తి ఎదుగుతుంది. అట్లా ప్రాణశక్తుల్లో అందరిలో తేడా ఉంటుంది. దీన్ని సైంటిఫిక్గా ఈరోజు అరా అని ఒకటి ఉంటుంది. అరా డిటెక్టింగ్ మెషిన్ కూడా ఉంటుందట. ఆ అరా కూడా పాస్ అవుతుంది. ఇది ప్రాణశక్తి వల్ల వచ్చే తేజస్సు. అయితే ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాణశక్తి, ఉన్నతమైన ప్రాణశక్తి ఉన్నవాళ్ళు తక్కువ ప్రాణశక్తి ఉన్న వాళ్ళని తగిలినప్పుడు ప్రాణశక్తి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందట. అందుకే మహాత్ముల కాళ్ళు పాదాలు తాకొద్దంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణశక్తి అంతా క్షీణిస్తూ ఉంటుంది. ఆ క్షీణం అవ్వద్దు, వాళ్ళు మళ్ళీ తపస్సు చేయాల్సి వస్తుంది దాన్ని నిలుపుకోవాలంటే, అరాన్ని నిలుపుకోవాలంటే. ఇట్లా ప్రాణశక్తి ట్రాన్స్ఫర్ అనేది అందరికీ ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో మనుషులు పూసుకొని రాసుకొని తిరగరు. అంతే, దూరంగా నమస్కారం పెట్టి దూరంగా కూర్చుంటారు. కానీ మన వాళ్ళే అయినా, ఇంట్లో వాళ్ళే అయినా పూసుకోవడాలు, రాసుకోవడాలు, భుజాల మీద చేతులు వేసుకోవడాలు ఇలాంటివి ఉండవు. తల్లి పిల్లలు తప్ప ఇంకెవ్వరు చేయరు ఆ పని. తండ్రి కూడా ఒక స్థాయి వరకే తర్వాత పిల్లలను పూసుకోవడం, రాసుకోవడం చాలా తక్కువ ఉంటుందా? చూసారా మీరు? ఈ కాలంలో వదిలేయండి. ఈ కాలం మనుషులు గారు వాళ్ళకి ఏవీ తెలియవు. ఎందుకు అంటే ఎవరి ప్రాణశక్తి వాళ్ళకు ఉంటుంది. పూర్వం ఇంకా ఎట్లా ఉండేది? బయటికి వెళ్ళొస్తే ఇంటికి రాగానే స్నానం చేసేవాళ్ళు, మడిని ఆచరించినా ఆచరించకపోయినా. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు జనాల సమూహం ఉంటుంది. ఆ సమూహంలో ఉన్నప్పుడు బస్సులలో ఉన్నటువంటి, ట్రైన్లలో, బస్సులలో, రోడ్ల మీద తిరిగినప్పుడు, మార్కెట్లో అందరితో కలిసిపోతాం.
మనకు మామూలుగానే తెలుస్తుంది, కాస్త చెంబుడు నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంది అంటామా లేదా? ఎందుకంటే అప్పుడు ప్రాణశక్తి డిస్టర్బ్ అయి ఉంది. ఎప్పుడైతే నీటి ద్వారా దాన్ని శుద్ధి చేసేసామో, నీటికి ప్రాణశక్తి సస్టైన్ చేసే ఎబిలిటీ ఉంది కనుక అప్పుడు హాయిగా ఉంటుంది మనకు. ఇవన్నీ కూడా ప్రాణశక్తిని రక్షించే నియమాలు, అంతేగాని మడి అంటే చాదస్తం కాదు, చాలా సైంటిఫిక్గా డిజైన్ చేయబడింది. అందుకే సాధకులు అనబడే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆచరిస్తారు. ఎదుగుతున్నారు కదా, వాళ్ళు కాన్షియస్గా సాధన చేస్తున్నారంటే ప్రయత్నపూర్వకంగా వాళ్ళ ప్రాణశక్తిని పెంచుకునే సాధనలో ఉన్నారు. స్మృతి, ఎరుక, ఇవి ఈ సాధనలో ఉన్న వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. ఇంకా చెప్పాలంటే జ్ఞానులు అతీతులు అయిపోయిన వాళ్ళకి అంత చేయకపోయినా ఏం కాదు, వాళ్ళు దాన్ని అతిక్రమించగలుగుతారు. కానీ సాధనలో ఉన్న స్థాయిలో మాత్రం ఇవి బాగా ఆచరించవలసి వస్తుంది. ఎందుకు? ఆ ప్రాణశక్తిని నిలుపుకోవటానికి. ఈ ప్రాణము ఎక్కడి నుండి వస్తుంది? మనకు నీటి ద్వారా ఆ ప్రాణము తండ్రి గర్భంలో ఆహారం ద్వారా ప్రవేశిస్తోంది. ఆ ప్రవేశించింది మళ్ళీ భూతంలో అవుతుంది. ఇప్పుడు నీటికి ఎక్కడి నుండి వస్తుంది ఆ శక్తి? పర్జన్యములు అన్నారు కదా, ఆ తడిపే గుణమున్న నీటికి ఇది ఎక్కడి నుండి వస్తుందంటే యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞముల వల్ల పర్జన్యములు అంటే, పూర్వం మీరు వినుంటారు, ఎక్కడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు రాజులు లాంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? యజ్ఞాలు చేసేవాళ్ళు. ఈ మధ్య కూడా కొంతమంది చేసినట్టున్నారు, కానీ యజ్ఞాలు మన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న లాంటి యజ్ఞాలు చేస్తే అవి ఫలించవు. అనుష్ఠానం ఉన్న వాళ్ళు చేస్తే ఫలిస్తాయి, కానీ ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తే అవి ఫలించవు. సీఎం వచ్చాడు కదా అని ప్యాంట్ చొక్కా వేసుకొని యజ్ఞంలోకి రానాయన అంటే అలాంటివి ఫలించవు. అప్పట్లో రాజులు కూడా నియమాలను ఆచరించుకుంటూనే చేసేవాళ్ళు. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి లాగా కొంచెమన్నా శాంపుల్కి అట్లా చేస్తే అవుతాయి. ఎందుకు యజ్ఞముల వలన అంటే, దీంట్లో మనం మామూలుగా చూస్తే ఒకటి వైజ్ఞానిక పరమైన రీజన్స్ ఉంటాయి, ఇంకొకటేమో ఆధ్యాత్మిక పరమైన కారణాలు కూడా ఉంటాయి. వైజ్ఞానిక పరంగా ఏమిటంటే, యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు మనం ఏమైతే ఆహుతులు ఇస్తామో వాటి వల్ల ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఆవు నెయ్యి అనేది మనము ఆహుతి చేయటం వల్ల ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవ్వటం అనేది భౌతికమైన కారణం. దానివల్ల వర్షాలు పడతాయి. అదే మనకు ఆధ్యాత్మిక పరంగా వచ్చేటప్పటికి ఎట్లా వస్తుందంటే, ఒక జీవి మనం అనుకుంటాం దేహం విడిచేస్తే మళ్ళీ ఏమవుతుందని ఎవరు చింతపడరు, దాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతికేస్తారు. కానీ ఒక జీవి దేహం విడిచిన తర్వాత మళ్ళీ దేహాన్ని పొందటానికి చాలా కష్టపడతాడు. ఈ కాలంలో మీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక కాలేజ్లో సీట్ రావడానికి మెడికల్ కాలేజ్లో నీట్ ఎగ్జామ్ రాయాలి, అవునా? నీట్ ఎగ్జామ్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందండి? కొన్ని లక్షల మంది రాస్తే కొన్ని వందలలో సీట్లు వస్తాయి, అవునా? అంటే ఎంత కాంపిటీషన్ ఉందని మనం అనుకుంటాం, కానీ జన్మనెత్తాలంటే ఇంతకంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. అన్ని జన్మలు అక్కడ రిజర్వ్ చేసి పడి లేవు. మనుష్య జన్మ, ఉత్తమ మనుష్య జన్మనెత్తాలంటే చాలా కష్టపడాలి. జీవుడు ఎంపిక చేసుకోవాలి. అంటే మన ప్రవృత్తికి తగిన గర్భాన్ని మనం ఎంచుకోవాలంటే, ఇప్పుడు మామూలుగా విలాసము, భోగాలు, పాపపు ప్రవృత్తి ఉన్నవాడు తొందరగానే పుడతాడు. వాడికి చాలా యోనులు ఉంటాయి, గర్భాలన్నీ దొరుకుతాయి, మార్కెట్లో చాలా ఉంటాయి. కానీ మంచి జన్మ రావాలి, ఉత్తమ జన్మ రావాలంటే అంత సులభం కాదట, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు అంటే అటువంటి గర్భాన్ని ఎంచుకోవాలి. ఎట్లా ఎంచుకుంటాడు వాడు? ఈ యజ్ఞయాగాది అనుష్ఠాన క్రతువులు చేసే వాళ్ళ గర్భాలను ఎంచుకోవాలి వాడు ఇప్పుడు. అప్పుడు వాడికి అలాంటి ఉత్తమ జన్మ వస్తుంది. అంటే ఇప్పుడు యజ్ఞాలు ఎవ్వరు చేయరు కదా, మరి ఎట్లా పుడతారంటే, యజ్ఞం అంటే భౌతిక యజ్ఞం ఒక్కటే ఊహించుకోవద్దు. యజ్ఞం అంటే ఏం చెప్పుకున్నాము? ఎరుకతో జీవించటమే యజ్ఞం. మనం చేసే ప్రతి కర్మలో కూడా ఎరుకతో జీవించటం అనే సాధన కర్మను చేసుకుంటూ పోతే అదే యజ్ఞం. ఇప్పుడు అటువంటి గర్భాన్ని ఎంచుకొని జీవుడు వస్తాడు. మరి ఆ జీవుడు యజ్ఞముల వల్ల కలుగుతున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు, అనుష్ఠానాలు లేకపోతే జీవులు కలగరు. అయితే ఇక్కడ ఈ క్రమంలో చెప్తున్నది ఉత్తమ యోని జీవుల గురించే చెప్తున్నారు, కానీ పశుపక్ష్యాదులతో సమానంగా పుట్టే మనుషుల గురించి ప్రస్తావన చేయబడటం లేదు. ఎందుకు? ఇది కర్మయోగం, మామూలుగా క్రియాయోగం కాదు. ఇది క్రియల గురించి చెప్పట్లేదు, కర్మయోగం గురించి చెప్తున్నారు కనుక ఒక చక్రాన్ని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఎట్లా యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వర్షపు నీటిని ఆశ్రయించి ఆ జీవి వస్తాడు.
యజ్ఞయాగాది క్రతువులు ఎట్లా చేయబడాలి అంటే వేద ప్రమాణంగా చేయబడాలి. ఎవడో ఏదో చెప్పాడు, ఏదో ఒక పూజ చేశాను, ఇది అవుతుందట అది అవుతుందట. నిన్ననే మఠానికి మవ్వకు ఒక అతను వచ్చాడు, ముసలాయన. వచ్చి ఆయన ఏమంటాడంటే, అమాయకత్వానికి కూడా ఏమిటో వీడికి అర్థం కాదు, ఇంత అమాయకంగా ప్రజలు ఉంటారా అని అనిపిస్తుంది. అతను ఏమంటాడంటే, నేను అమ్మ ముందు శ్రీరామ అని జపం చేసుకునేది. ఆ తర్వాత ఎక్కడికో వెళ్తే ఎవరో ఒకరు చెప్పారట, శ్రీరామ కాదు ఓం శ్రీరామ్ అని చేయాలని చెప్పారట. అదేమిటయ్యా పాపం, నువ్వు రామ అంటుంటే రామని చేయమని నీకు ఎవడు రామ్ అది కూడా ఒక్కసారి కాదు, రామ్ అస్సలే రామ్ అన్నట్టు రామ్ అని చేయమంటున్నారు అని అన్నారు. ఏది కరెక్ట్ అని అడిగారు. అసలు అందరి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం మీరు తప్పు అని చెప్పాడు వీడు. ఎవరు కరెక్ట్ కాదు, మీరు తప్పు ముందు. ఎందుకంటే ఒకటి చేస్తున్నాం, శ్రీరామ అని చేస్తున్నాడు, ఏదైనా తప్పు ఉందా అక్షరాలలో? ఎందుకు సందేహం వచ్చి ఇంకొకరిని అడగాలి? ఏం కావాలి? శ్రీరామ జపంతో ఏమి రావాలని మనం కోరిక లేకపోతే అట్లా అడుగుతాడు ఎవడన్నా? మంచిగా చెడు అని అడుగుతాడా? చేస్తాడు అంతే, చేసుకుంటూ వెళ్తాడు. శ్రీరామ అనేది రాముడి మీద ప్రీతితో చేయాల్సిన పని, కానీ శ్రీరామ జపము ఏదో కోరి చేయటం కాదు కదా. ఏదో ఇంకా బెటర్గా రావాలి, ఇంకో మంచి మంత్రం ఏదైనా ఇస్తాడేమో, ఎందుకంటే మంచి పవర్ఫుల్ మంత్రం ఉంటుంది. రామ అనే 2 అక్షరాలే తారక మంత్రం, అది రక్షిస్తుంది, మనను దాటిస్తుంది. అట్లాంటి దాన్ని పట్టుకొని దాంట్లో సందేహాలు కల్పించుకొని ఇంకా మంచిదేమని ఇస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుందేమో, తొందరగా ఏదన్నా వస్తుందేమో, కోరికలు తొందరగా తీరుతాయేమో అన్న ఆశ ఉంటుంది చూసారా. ఇట్లాంటి వాటితో చెయ్యొద్దు. వేద ప్రమాణంగా యజ్ఞములు అనుసరించాలి. వేదం ఏం చెప్పిందో మాకేం తెలుసండి, ఆ గుళ్ళో పంతులు ఏం చెప్తే మాకు అదే ప్రమాణము, మాకు అవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటారు. అందుకే వేదాలను చదవలేరు కనుకనే భగవద్గీతను మనకి ఇచ్చారు కదా. కలియుగ ద్వాపర యుగాంతంలో, కలియుగ ప్రారంభంలో ఎందుకు స్వామి భగవద్గీత చెప్పాడు? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అన్నారు. అన్ని ఉపనిషత్తులను కూడా ఒక గోవుగా చేసి గోపాలనందనుడైన శ్రీకృష్ణుడు దుగ్ధం గోపాలనందన భగవద్గీతను పిండాడట అందులోంచి. ఇది సర్వ ఉపనిషత్తుల సారంగా మనకిచ్చింది. మాకు తెలియదంటే ఎందుకు తెలుసుకోలేదు? ఆ తప్పెవరిది? వేద ప్రమాణం మాకు తెలియదన్నారు. వేదాల సారమైన భగవద్గీత మనకు అందుబాటులో ఉందా లేదా? తెలుసుకోవడానికి ఎవరైనా ఆంక్ష పెట్టారా దానికి? వేదాలు చదవటానికి బ్రాహ్మణులకే అర్హత ఉంటుంది, వాళ్ళకే ఆ భాషా పాండిత్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. భగవద్గీత అందరు చదవచ్చా లేదా? ఇప్పుడు తెలుసుకోకపోవటం ఎవరి తప్పు? కనుక వేద ప్రమాణంగానే కర్మ జరగాలి, భగవద్గీత ప్రమాణంగానే కర్మ జరగాలి. ఆ వేదములు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎవరు చెప్పారు వేదములు అంటే? ఇదివరకు ఒక ఆయన అన్నాడట స్వామివారితో, ఆఫ్టర్ ఆల్ శాస్త్రాలు అంటే ఏమిటండి, మనుషులు సృష్టించినవే కదా అన్నాడట. అంత మహోన్నతుడైన వ్యక్తి ఎవడో కానీ మనుషులు సృష్టించే వచ్చినవి కాదు వేదాలు. వేదాలను అపౌరుషేయములు అంటారు. ఎప్పుడైనా విన్నారా? అపౌరుషేయములు అంటే, పౌరుషేయములు అంటే పురుషుల ద్వారా చెప్పబడినది, జీవ పురుషుడైన మనుషుల ద్వారా చెప్పబడినది. అపౌరుషేయములు అంటే మనుషుల ద్వారా చెప్పబడినవి కావు అని అర్థం. అవి ఋషులందరూ కూడా సృష్టి నుండి డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరెవరికి చెప్పలేదు వేదాలు, తపస్సులో డౌన్లోడ్ అయినాయి అంటారు వాటిని. అపౌరుషేయములు వేదములు అని చెప్తారు. అందుకే హిందూ ధర్మశాస్త్రానికి మూలం ఎవరు అంటే అక్షర బ్రహ్మమే, కానీ ఈ ఋషి వల్ల అన్నీ వచ్చినాయి అని ఏమి లేదు. వేదవ్యాసుడు ఏం చేశాడు? ఆ వేదములు ఋషుల పరంపరలో మనకు అందుతూ ఉంటే అవి ఎట్లా ఉండేవి? రాసుకోలేదు ఎవరు. ఒక్కొక్కరు తపస్సు చేసి వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ శిష్య పరంపరకు అందించటం, మళ్ళీ వాళ్ళ శిష్యులకు అందించటం, ఇట్లాగే ఉండేది. కానీ వాళ్ళని ఎవరు గ్రంథస్థం చేయలేదు. అప్పుడు వ్యాస భగవానుడు వేదములను వ్యాసం చేసి వాటిని గ్రంథస్థం చేశాడు కనుక వేదవ్యాసుడు అంటారు. కానీ మనుషుల ద్వారా వచ్చినవి కాదు వేదములు. ఇవన్నీ కూడా సృష్టిని మనకు అందిస్తుంది తేజస్సు. అందుకే శిఖ పెట్టుకుంటారు బ్రాహ్మణులు. దానికి ఎంత గొప్ప విలువనో మీకు తెలుసా? శిఖ అంటే డిష్ యాంటీనా లాంటిది. ఇది హాస్యం కాదండి, చాలా సత్యం ఇది. అసలు ఈ డిష్ యాంటీనా టెక్నాలజీ ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? ఇట్లా డౌన్లోడింగ్ మనకు ఉంది కాబట్టి అక్కడ నుండి కాపీ కొట్టి ఈ టెక్నాలజీ తెచ్చుకున్నాడు మనిషి. ఎట్లాగైతే కెమెరా కంటిని చూసి కాపీ కొట్టాడో,
ఏరోప్లేన్ పక్షిని చూసి కాపీ కొట్టాడో అట్లాగే మనకు డౌన్లోడింగ్ టెక్నాలజీ మన దగ్గర ఉందండి. ఎందుకంటే ఈ మనందరికీ ఒక తెలివి ఉంటుందా లేదా, అది ఇండివిజువల్ తెలివి ఒక్కొక్క మనిషికి ఉండేది. కానీ ఈ విశ్వానికి యూనివర్సల్ తెలివి ఒకటి ఉంది. ఆ యూనివర్సల్ తెలివితో కనెక్ట్ అయిపోతే, మన ఇండివిజువల్ తెలివిని వదిలేస్తే, జీవుడుకున్న తెలివి వదిలేస్తే యూనివర్స్తో కనెక్ట్ అవుతాడు. ఋషులు చేసింది అది కదా. లేకపోతే ఒక్కొక్క ఋషి, మీకు ఆర్యభట్టు చరిత్ర చూస్తే అబ్బురపోతారు, అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఏ టెలిస్కోప్లు, ఏ ఎక్విప్మెంట్ లేని కాలంలో ఆయన గణిత శాస్త్ర రహస్యాలను, ఖగోళ శాస్త్ర రహస్యాలను కేవలం తపస్సుతో చెప్పాడు. కేవలం తపస్సుతో ఎట్లా చెప్పగలిగారు? వాళ్ళకి శిఖ ఉండేది, తపస్సు చేసేవాళ్ళు. ఆ ఇంద్రియాలను, దేహాన్ని, వాళ్ళ మనస్సు, బుద్ధి, చిత్తం వాటన్నిటినీ కూడా సృష్టితో కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పటికైనా తపస్సు చేస్తున్న వాళ్ళందరూ చేసేది అదే. సాధన అంటే మీకు అందరికీ చెప్పబడేది పై సాధననే. లోపల అంతరంగంలోకి దిగిన సాధకుడు భగవద్గీతను అధ్యయనం చేసైనా చెప్పగలిగేవన్నీ కూడా సృష్టితో కనెక్ట్ అయితేనే చెప్పగలడు. లేకపోతే వాళ్ళ సొంత తెలివితో రావు ఇవన్నీ ఏవి కూడా. వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు, గ్రంథాలు, వాళ్ళందరూ ఎక్కడి నుండి చేస్తున్నారు అనుకున్నారు? అది తపస్సు. అంత గొప్ప రచన మనిషి ఆ స్థాయికి ఎదగవలసిన వాడు. అప్పుడు ఏం చేశారు ఋషులందరూ కూడా? వాళ్ళు తపస్సు ద్వారా ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండివిజువల్ బీయింగ్ అంటే జీవుడు అనేవాడు ఉండడు. అప్పుడు ఇంకా నేను ఫలానా వ్యక్తిగా వాళ్ళు గుర్తించుకోరు. వాళ్ళు సృష్టిలో భాగమైపోతారు. వాళ్ళ ద్వారా అవి బయటికి వస్తాయి. జ్ఞానం ఎప్పుడు కూడా ఋషుల ద్వారా బయటికి వస్తుంది. ఇంత గొప్ప పరంపర మన భారతదేశ సంస్కృతిలో ఉంది. వాళ్ళ ద్వారా వచ్చింది వేదములు అట్లా వచ్చినాయి. ఈ వేదములు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే అక్షర బ్రహ్మ నుండి అన్నారు. అక్షర బ్రహ్మ అంటే సచ్చిదానంద స్మృతినే అక్షరం అంటారు. ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం అని తర్వాత కూడా స్వామి చెప్తాడు. అక్షరం అంటే నశించనిది, చలించనిది. క్షరతీతి క్షర, క్షరతీతి అక్షర. నశించేది క్షరమైనది. ఈ దేహము ఇవన్నీ క్షరము అంటాం మనం. నశించనిది ఒకటి ఉంది దాంట్లో, అది సచ్చిదానంద స్మృతి, అది అక్షరం. ఆ అక్షర పరబ్రహ్మం నుండి వచ్చినవి వేదములు. వేదముల నుండి యజ్ఞములు, యజ్ఞముల నుండి పర్జన్యములు, కర్మలు, కర్మల నుండి పర్జన్యములు, పర్జన్యముల నుండి అన్నము, అన్నము నుండి భూతములు కలిగినాయి. ఇది ఒక క్రమం అన్నమాట. మళ్ళీ ఈ భూతములు అంటే ఏ ప్రాణులైతే కలిగినాయో వాళ్లే కదా మళ్ళీ వేదాన్ని అనుసరిస్తారు. మధ్యలో మీడియేట్ చేసేది ఎవరు? దీన్ని ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసేది ఎవరు? ఈ భూతములు అంటే ప్రాణులు, మనందరం. ఈ ప్రాణులు యజ్ఞం ప్రకారంగా అంటే ఎంత మంచి ఒక క్రమాన్ని రచించిందో అదంతా నిలిపే బాధ్యత ఎవరి మీద ఉంది ఇప్పుడు చెప్పండి? భూతముల మీద అంటే మనుష్యుల మీద. మనిషి అంత గొప్పవాడు. ఈ సృష్టి క్రమాన్ని నిలపగలిగిన తేజస్సు నీకుంది. తేజస్సు ఒకటే కాదు, బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిలపాలి మనం. అందుకే పోయినసారి చెప్పుకున్నాం 5 రకాల రుణాలు తీర్చుకోవాలి మనిషి అని. ఋషి రుణం, దేవ రుణం, పితృరుణం, నృరుణము, భూత రుణం. ఈ 5 రుణాలు యజ్ఞపరమైన జీవితాన్ని డిజైన్ చేసింది మనకు శాస్త్రం. దీన్ని ఎట్లా చేయాలి అంటే మనము ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో ఆ శాస్త్రంలో చెప్పిన దాన్ని తినాలట. అన్నం అంటే భౌతికమైన వరన్నం కాదు. ఇక్కడ మనం గుర్తించాలి. ఇప్పుడు అన్నం అంటే బియ్యంతో వండిందో లేకపోతే చపాతీలు చేసిందో ఈ అన్నం కాదు. అన్నం అంటే అధభక్షణే ధాతు. మనం తినటం అన్నం. తినుట అంటే మనకిప్పుడు తిండి తింటాం. తింటే ఈ ప్రక్రియలో మనకు ఇది ఉపమానం. తినటము, జీర్ణం అవ్వటం అనేది ఒక ఉపమానం. ఇప్పుడు చూడండి, మన భాషనేమో అన్నము, గోధుమలు ఇవన్నీ ఉంటాయి, తిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్. అయితే మనం తినే అన్నంలో మన దేహం అన్నం అని తీసుకుంటుందా, కార్బోహైడ్రేట్ ఇచ్చాడని తీసుకుంటుందా, పప్పు అంటుందా, అది ప్రోటీన్ అంటుందా? దేహం ఏమంటుంది? మన భాష పప్పు, దేహం భాష ప్రోటీన్. ప్రోటీన్ తక్కువైతే పప్పు తినమంటాడు డాక్టర్. నీకు నచ్చిందని మామిడికాయ పప్పు వేసుకొని తినమని అన్నాడు. అర్థమైందా? అంటే మన భాషలో అన్నం, పప్పు, కూర అన్నీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. దేహం భాష బ్యాలెన్స్డ్ డైట్ అది కాదు. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్
అన్నీ సమానంగా ఉండాలి. ప్రోటీన్స్ ఇవన్నీ సమానంగా ఉంటే దేహానికి బ్యాలెన్స్డ్ డైట్. అంతేగాని నువ్వు అన్నం పప్పు కూర సౌత్ ఇండియన్ మీల్స్ వండుకున్నావా, నార్త్ ఇండియన్ మీల్స్ వండుకున్నావా, దానికి ఏ రకమైన మీల్స్ అన్న దేహం చూడదు. అంటే మనం తినే పదార్థం వేరు, దాంట్లోంచి దేహం గ్రహించే పదార్థం వేరా కాదా? అంటే మనం తినేటప్పుడు అన్నమును ఆస్వాదిస్తున్నాము, దేహం ఏమో కార్బోహైడ్రేట్ని స్వీకరించి శక్తిని తయారు చేస్తుంది. అది కార్బోహైడ్రేట్ తినకపోతే మనకు శక్తి రాదు. దాని భాష అది. అంటే భాష మారిందా లేదా? అది అన్నమే, ఇది అన్నమే. మన దేహానికి కార్బోహైడ్రేట్ అన్నము, మనకేమో వరి అన్నం అన్నము. అంటే తినుట అనే ప్రక్రియయే అన్నం. అదే భక్షణే ధాతు. ఈ తినుటలో శాస్త్రంలో మనం ఇప్పుడు యజ్ఞపరంగా జీవితాన్ని గడుపుతుంటే మనం ఏం తింటామండి? ప్రసాదం అంటే యజ్ఞంలో చేస్తే పులిహోర ప్రసాదం ఇస్తారు, అది తింటామా? మనం ఏం స్వీకరిస్తాము? తినటం అంటే స్వీకరించటం. మనం ఏం స్వీకరిస్తాము? మనం ఏం ఆచరించామో అదే స్వీకరిస్తాం. ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, జీవితం ఎట్లాంటిదంటే ఒక వ్యాపారం లాంటిది. మనం ఏం పెట్టుబడి పెడతామో మనకు అదే ఎక్కువై వస్తుంది. లాభం అంటే ఏమిటి? మనం ఏం పెట్టామో అదే ఎక్కువై వస్తే అది లాభం, అంతేనా కదా? మనం ఏం చేస్తాం వ్యాపారం చేసేటప్పుడు? పెట్టుబడి ఏం పెడతాం? డబ్బు. ఏదో ఒక వ్యాపారం చేస్తాం డబ్బు పెట్టుబడి పెట్టి, మనకు వచ్చే లాభం ఏం రూపంలో ఉంటుంది? డబ్బు. మధ్యలో వ్యాపారం అంతా ఉట్టిది, ఏమన్నా కానీ అది వేరే వేరే ఉంటాయి, అన్నీ మారిపోతాయి, కానీ మనకు వచ్చే లాభము డబ్బు. అట్లాగే మనం ఎట్లా ప్రవర్తిస్తామో మనకు వచ్చే లాభమేమి? మళ్ళీ మన ప్రవర్తనే మనకు తిరిగి వస్తుంది, పెరిగి వస్తుంది, ఎదిగి వస్తుంది. అది మనం చేసేది. మనం ఒక చిన్న పని చేస్తున్నప్పుడు, మంచి పని అనుకునే మనం చేస్తున్నప్పుడు మన బుద్ధి ఎట్లా ఉంది? కోరికలతో చేస్తున్నావా? బుద్ధి ఎదగటం కోసం చేస్తున్నావా? బాధ్యతగా చేస్తున్నావా? యజ్ఞ అనుష్ఠానం కోసం చేస్తున్నావా? దేనికోసం చేస్తున్నావు? మనం ఏ బుద్ధితో చేస్తున్నామో ఆ బుద్ధి మనకు వస్తుంది. ఉదాహరణకు ఒక లోభి ఉన్నాడు అనుకోండి. లోభి అంటే పిసినారి. పిసినారి అంటే ఎంగిలి చేత్తో కాకిని తోలడంటే విన్నారా ఎప్పుడైనా? ఎందుకు తోలడు? ఎంగిలి చేతికి ఉన్న మెతుకు రాలి కాకికి తినేస్తుందేమో, అంత పిసినారి వీడు. అటువంటి పిసినారి కూడా ఎవరో మహాత్ములు వచ్చి నువ్వు 10 రూపాయలు దానం చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి అన్నాడు అనుకోండి, వాడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకు? 1,00,000 రూపాయలను ఆశించి ఇస్తాడు. అట్లాగే ఒకసారి ఒక కథ చెప్తారు. ఏమిటంటే ఒక రాజు ఉన్నాడట. రాజు మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు. అయితే ఆయనకి ఒక సందేహం వచ్చిందట, నేను రాజుగా ఎందుకు పుట్టాను అని. ఇది చేతి జ్యోతిష్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూర్వజన్మలో ఏం చేశాను, ఏం పుణ్యం చేశాను, నేను రాజుగా పుట్టాను అని అన్నాడట. అయితే నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడివి, పేద బ్రాహ్మణుడివి, కానీ నువ్వు పొట్లకాయలు దానం చేసావు అన్నాడట. పొట్లకాయలు దానం చేసినందు వాళ్ళకి పొట్లకాయలు చేను ఉండేదేమో, చేనులో పొట్లకాయలు పండినాయి, వాడుకున్నది వాడు దానం చేస్తాడు కదా. ఆ పొట్లకాయలు దానం చేసినందుకు ఆ సత్ప్రవర్తన వల్ల నువ్వు ఈ జన్మలో రాజు అయ్యావు అన్నాడట. ఇక ఈ రాజు ఒక్క పొట్లకాయ దానం చేస్తేనే నేను రాజులాగా పుడితే ఇప్పుడు ఎన్నో పొట్లకాయలు దానం చేద్దామని పొట్లకాయలు దానం చేసుకుంటూ ఉన్నాడట. ఇంకా వేరే అన్న వదిలేసి ఏం చేస్తున్నాడు? పొట్లకాయలు దానం చేస్తున్నాడట. తర్వాత ఒకసారి కూడా ఒక మహాత్ముడు వచ్చి ఏంటి రాజు పొట్లకాయలు ఎందుకు దానం చేస్తున్నాడు ఇట్లా అంటే ఈ కథ చెప్పారట. పొట్లకాయలు దానం చేశాడట పోయిన జన్మలో, అందుకే ఇప్పుడు రాజు అయి పుట్టాడు. ఈసారి పొట్లకాయలు దానం చేస్తే ఏమవుతాడా అంటే మళ్ళీ పేదవాడై పుడతాడని చెప్పాడట ఆ మహాత్ముడు. ఎందుకంటే పేదవాడికి పొట్లకాయ ఒక విలువైంది, అతని దగ్గర ఇంకేం లేదు కాబట్టి ఉన్నదేదో దానం చేశాడు. కానీ అప్పుడేమో ఆశించి దానం చేయలేదు, సద్బుద్ధితో దానం చేశాడు, దానికి రాజు అయ్యాడు. ఇప్పుడు ఆశతో చేస్తున్నాడు, తన స్థాయికి, రాజు స్థాయికి పొట్లకాయలు దానం చేస్తారు ఎవరన్నా? చేయరు. అయినా సరే ఏదైనా చీప్లో మనకు ఎక్కువ కావాలి అంటే ఈజీగా సులభంగా ముక్తి రావాలి, సులభంగా ఫలితం రావాలి అనుకొని చేసే ఉంటారు చూసారా, అది కుళ్ళు బుద్ధి అంటారు దాన్ని మామూలు భాషలో చెప్పాలంటే. ఆ కుళ్ళు బుద్ధితో చేస్తున్నావా? నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు జీవితం? రోజు దేవుడి దగ్గర దీపం పెట్టడం కూడా మనుషులకు ఒక పనిలాగా ఫీల్ అవుతారు దాన్ని. అది కూడా ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఆడవాళ్ళ డ్యూటీ అది, మగవాళ్ళ డ్యూటీలు కావు. ఇప్పుడో తీసేశారు సనాతన ధర్మం నుంచి. మరి మా ఇళ్లలోనైతే చిన్నప్పుడు మగవాళ్లే పూజ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు చేసేవాళ్ళు కాదు.
ఆడవాళ్ళు పూజకి ఏర్పాట్లు చేసేవాళ్ళు, మొత్తం అంతా శుచి చేయటం, శుభ్రం చేయటం, పూలు కడగటము, పూజా సామాగ్రిని కడగటము, సంధ్యావందనాది కర్మలు చేసుకుంటే వాళ్ళకి అవన్నీ ఏర్పాటు చేయటం ఆడవాళ్ళు చేస్తే, దేవుడి దగ్గర దీపం వెలిగించి అర్చన చేయటం కానీ శుద్ధి చేయటం కానీ ఏవి చేయటం అయినా సరే మగవాళ్ళే చేసేవాళ్ళు. రివర్స్ అయింది అది కొంతకాలానికి. మళ్ళీ ఉద్యోగాలు చేసి ఊర్లో ఎరుతున్నారు కాబట్టి మగవాళ్ళందరూ అది ఆడవాళ్ళకే సంబంధించిన కర్మ అనుకొని ఆడవాళ్ళకి ఇచ్చేసారు. ఇక పాపం వెర్ర ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సౌభాగ్యం కోసం నోములు వ్రతాలు అన్నీ చేస్తుంటారు సుమంగళిగా బ్రతకాలని. ఈ సుమంగళి అన్నీ చేసిన తర్వాత వైధవ్యం రాకుండా ఉంటుందండి? వస్తున్నారా? వస్తుంది. అయినా సరే అట్లా చేయటం అంటే ఇవన్నిట్లో ఒక్కరన్నా ఎవరైనా పూజ అనే దాన్ని పవిత్రమైన దృష్టితో చేస్తున్నారా? మరి ఏం అన్నం తింటున్నాం మనం? పవిత్రమైన అన్నం తినటం లేదు మనం. ఆశలు కోరికలు ఇవే అన్నం తింటున్నాం. ఇక ఇట్లాంటి అన్నం నుండి పుట్టే భూతాలు ఎట్లా ఉంటాయి? మన పిల్లల భూతాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎట్లా ఉంటాయి? పిల్ల రాక్షసుల్లాగా ఉంటాయి, అంతేనా? అదే కలుగుతుంది. మరి ఇట్లాంటి అన్నం మనకు ఎందుకు వచ్చింది? మనం శాస్త్రాన్నే తప్పుగా అర్థం చేసుకున్నాం కాబట్టి. శాస్త్రంలో ఎక్కడా కూడా స్త్రీల వ్రత కథల్లో రాసిపిస్తాడు. ఆ పుస్తకాలు ఎవరు రాస్తారో? మహానుభావులు. దాన్ని బ్యాన్ అన్నా చేయట్లేదు ఎవరు. దాంట్లో ఫలశ్రుతి ఉంటుంది. ఈ జాకెట్ గుడ్డలు, ఈ చాటలు అవేవో దానాలు చేస్తుంటే వాటి వల్ల ఏమేమో వస్తాయట. మరి ఎవరు చెప్తారో వీళ్ళకి పాపం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవి ఏ శాస్త్రాల్లో వేదాల్లో లేవమ్మా. భగవద్గీతలో మీరు మొత్తం అయిపోయేదాకా చదివితే పుస్తకం తీసుకొని ఎక్కడా పసుపు కుంకుమలతో చేసే పూజని స్వామి చెప్పినట్టు దాఖలాలు లేవు, అక్కడ ఎక్కడ లేవు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నాడు. పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు, తోయం అంటే నీరు. ఈ నాలుగింటినైనా సరే ఎవరైతే భక్తితో నాకు అర్పిస్తారో వాళ్ళు అర్పించిన దాంట్లో భక్తిని నేను స్వీకరిస్తాను అన్నాడు స్వామి. కనీసం ఆకు ఆ నీళ్లు అవి కూడా తీసుకోడట, అన్ని మనకే ఇచ్చేస్తాడు. ఏం తీసుకుంటాడు? భక్తి తీసుకుంటాడు. మనకు అదొక్కటి తప్ప అన్ని ఉంటాయి, ద్రవ్యం అంతా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవితమంతా యజ్ఞం అంటే జీవితమంతా మనం చేసే ప్రతి కర్మ పూజలాగా చేయాలి. మనం పూజనే పనిలాగా చేస్తున్నాం. అర్థమైందా మీకు? తేడా అర్థమైందా? ప్రతి పనిని వంట చేసేవాడికి వంట చేయటం కూడా పూజగా చేయాలి. డ్రైవింగ్ చేసుకునే వాడికి డ్రైవింగ్ చేస్తే పూజగా చేయాలి. ఆఫీస్లో పనిచేస్తుంటే పూజగా జరగాలి. పూజ అంటే ఏమిటి? తన సచ్చిదానంద స్మృతిని గుర్తించి గౌరవించి ప్రవర్తిస్తే బుద్ధితో అదే పూజ, అదే కర్మయోగం అవుతుంది. అట్లా చెప్తే మన వాళ్ళు ఏం చేశారు? పూజనే ఒక పనిలాగా అయిపోయింది. వంట చేసినట్టు పూజ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు ఆడవాళ్ళు పొద్దున్నే. అంతేనా? అట్లాగే ఉంటుందా? ఉండదా? కొంతమంది అది కూడా చేయరు. చేస్తారా? రోజు చేయడాలు ఉండవు. ఎప్పుడో శుక్రవారమో, కొంతమంది శనివారం పెట్టుకుంటారు, కొంతమంది ఆదివారం పెట్టుకుంటారు. ఏదో ఒక వారం పెట్టుకుని ఆ రోజు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఈ చక్రంలో మనం తింటున్నది, స్వీకరిస్తున్నది ఏమిటి? అన్నం అంటే ఇప్పుడు మనకి ఏది అన్నం అవుతోంది? మనం ఏ కుళ్ళు బుద్ధితో చేస్తున్నాం ఆ కుళ్ళు బుద్ధినే తింటున్నాం కదా. దాని ప్రకారంగానే మన కర్మ అంతా నిర్ధారణ అయిపోతుంది. ఎట్లాంటి బుద్ధిని మనం ప్రయోగిస్తే పెట్టుబడిగా పెడతామో అదే బుద్ధి మనకి ఎక్కువై వస్తుంది. దానివల్ల మనం కష్టాలను అనుభవిస్తున్నాం. నేనేం పాపం చేశాను దేవుడా, నేను ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనే డైలాగ్ అంటారా? అనరా? ఎందుకంటారు? తెలిసి నువ్వేం చేయలేదు, కానీ నీ బుద్ధి సాంసారిక కుళ్ళు బుద్ధే కానీ నిజంగా యజ్ఞపరమైన జీవితం లేదు. ఈ దేహం పవిత్రమైన యజ్ఞశాల. అందుకే అన్నం తినేటప్పుడు మఠంలో ఏం చదువుతారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటారు. అంటే మన లోపల జఠరాగ్ని రూపంలో, వైశ్వానర జఠరాగ్ని రూపంలో స్వామి ఉన్నాడట. ఉండి నేనేం చేస్తున్నాను? నువ్వు తినే చతుర్విధ అన్నాలను ప్రాణ అపాన సమాన వాయువుల రూపంలో ఉండి నేను పచనం చేస్తున్నాను అంటున్నాడు స్వామి. ఇది యజ్ఞశాల.
లోపల మనకు వైశ్వానర జఠరాగ్ని ఉంది. ఆ జఠరాగ్ని ఉండటం వల్లనే మనం బ్రతుకున్నాం. ఎప్పుడైనా మీరు ఇప్పుడు కావాలంటే చూడండి, అందరూ చెవులు గట్టిగా మూసుకోండి ఇట్లా. ఏం వినిపిస్తుంది? ఏమైనా వినిపించిందా? గట్టిగా మూసుకోవాలి, శబ్దం ఆగిపోయేటట్టుగా. అగ్ని రగులుతున్న శబ్దం వినిపిస్తుందా? అది ప్రాణం, మన లోపల ఉన్న ప్రాణం. చచ్చిపోతే అది చచ్చిపోయే ముందు కూడా వినిపించదట. కొంత గడువు ముందు, చనిపోయే ముందు అది ఆగిపోతుందట. అదేమిటి? వైశ్వానర జఠరాగ్ని రూపంలో స్వామి మన ప్రాణమై ఉన్నాడు. దానికి నైవేద్యం పెడుతున్నాం మనం తినటం అంటే. మన జీవితం అంతా మనం వండటము, తినటము, అన్నీ మన ప్రవర్తనలన్నీ నైవేద్యమే. నైవేద్యం అంటే నివేదన చేయటం నైవేద్యం. ఇవన్నీ కూడా ఎట్లా జరగాలి? పూజలాగా జరగాలి. ఒక పూజకి ఎంత పవిత్రంగా నువ్వు ఆచరిస్తావో అట్లా ఆచరించు. అప్పుడు అది కర్మయోగం అవుతుందట. కర్మయోగం అయితే కర్మబంధం నుండి బయటపడతాడు. కర్మయోగంగా జరగకపోతే కర్మబంధంలో ఇరుక్కుంటాడు. కర్మబంధంలో ఇరుక్కుంటే ఏమవుతుంది? ఒకటే ఏమవుతుంది చెప్పండి? నేను ఇవన్నీ చేయను పో. ఇప్పుడైతే ఏమైంది? కర్మబంధం వస్తే ఏమవుతుంది మీరు చెప్పండి? అనేక జన్మలు ఎత్తితే కూడా కొంతమంది తెలుసా ఈ మధ్య, అంటే ఇప్పుడున్న మనుషులకు ఎట్లా ఉందంటే సుఖభోగాలు, వసతులు చాలా ఎక్కువైపోయి చాలామంది కష్టం అంటే ఏమిటో తెలియక గర్భనరకం కూడా అంటే ఎట్లా ఉంటుందో, ఏమీ కష్టాలేం తెలియక ఎట్లా ఉన్నారంటే మంచిదే కదా పుడితే భోగించవచ్చు చక్కగా అనుకుంటున్నారు. చాలామంది ఈ మధ్య అన్నారు కూడా, పూర్వం ఎట్లా ఉండేది, ఈ జన్మ మళ్ళీ వద్దు అని కష్టపడేవాడికి తెలుస్తుంది మళ్ళీ రావద్దని. అన్నీ సుఖంగానే ఉన్నప్పుడు అర్థం కాదు, దాని విలువ అర్థం కాదు. కనుక మళ్ళీ జన్మలను ఎత్తితే ఏమవుతుంది అని అడుగుతారు ఈ కాలం పిల్లలు. వాట్ ఇఫ్ అయితే ఏమైంది, పుడతా అంటాడు, ఏమవుతుంది? మీరు చెప్పండి ఏమవుతుందో. కష్టాలు సుఖాలు అనుభవించాలి. కానీ మీకు ఒక రహస్యం తెలుసా? కష్టాలు సుఖాలు రెండూ కూడా నిజం కాదు. అబద్ధాన్ని, లేనిదాన్ని కష్టంగా, లేనిదాన్ని సుఖంగా ఊహించి అనుభవిస్తున్నాం మనం. దీనికి వేదాంతంలో ఒక మంచి ఉపమానం చెప్తారు. తాడు మీద పాము ఉపమానం అంటారు దాన్ని. ఒకప్పుడట ఊర్లలో ఎట్లా ఉండేవి, తాళ్ళు అటు ఇటు పొలాల దగ్గర పడి ఉంటాయి కదా గడ్డి మోపులు కట్టుకోవడానికి. అక్కడ పడేసి ఒక తాడు పడి ఉందట. దాని కొస కొద్దిగా పురి విప్పి ఉందట. అయితే పొలాల్లో పాములు ఉండటం కూడా సహజమే కదా. ఒక వ్యక్తి ఏం చేశాడట, పరిగెత్తుతూ అక్కడ తాడును చూశాడు. చూసి చీకట్లో సరిగ్గా స్పష్టంగా చూడకుండా అది పాము అనుకున్నాడు. పాము అనుకొని ఇంకా వేగంగా పరిగెత్తడం, భయపడ్డాడు. పాము కాటేస్తుందని భయపడి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టి అక్కడే ఉన్న ఒక గుంటలో పడి కాలు విరిగిందట. వాడికి కుంటివాడైపోయాడు జీవితాంతం. ఇప్పుడు అతన్ని భయపెట్టింది, అతని కాలు విరగటానికి కారణమైంది ఎవరు? తాడా పామా? మనస్సు. అసలు తాడు ఏమీ అనలేదు, పాములాగా నన్ను ఊహించుకోమన్నది అన్నదా? అనలేదు. కానీ ఇతడి భ్రాంతి వల్ల ఆ తాడునే పాముగా చూశాడు. అక్కడ నిజంగా పాము కూడా లేదు, పాము కూడా కారణం కాదు, తాడు కూడా కారణం కాదు. అసలు పాము లేనే లేదు భయపెట్టడానికి. ఊహించుకున్న పాము వీడిని భయపెట్టింది. భయపెట్టి ఏం చేసింది? పరిగెత్తేటట్టు చేసింది, కాలు విరగ్గొట్టుకునేటట్టు చేసింది. అప్పుడు అతను ఆలోచించాడట, అక్కడ ఒక దీపం ఉంటే బాగుండేది, నాకు తెలిసేది కదా అది నిజంగా తాడే, నేను పామని అనుకునేవాడిని కాదు అని. ఆ దీపమే గురువు ఏం చేస్తారు? నువ్వు చూసి భయపడుతున్న సంసారం నిజంగా పాము కాదు, నీ నిజస్వరూపమైన సచ్చిదానంద స్మృతి అక్కడ ఉంది అని చూపిస్తాడు. ఇప్పుడు మనం లేనిపోని భయాలు, కష్టాలు, మానసిక ఆందోళనలు, ఆవేదనలు ఎన్ని అనుభవిస్తున్నామో అన్నుట్టివే, పాము లాంటివి. అవి ఎక్కడ లేవు.
మన మనస్సు కల్పించిన బంధం వల్ల వచ్చినాయి అవి. ఈ బంధాలన్నీ వాత్సల్య బంధాలు. ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు వదిలేసిపోతే అసలు ఎందుకండి బాధపడాలి? పడుతున్నారా లేదా అందరూ? ఎందుకు బాధపడాలి? బాధ ఎందుకు వస్తోంది అసలు? నా అనే దాన్ని భౌతికంగా ఊహించుకున్నారు కనుక. అంటే నేను తల్లి వాడు కొడుకు అనుకున్నారు. నేను జీవుడు వాడు జీవుడు అనుకొని ఉంటే ఇది అయ్యేది కాదు. ఈ బాధ కలగదు. నేను తల్లి నాకు వాడు కట్టుబడి ఉండాలి అని ఆ కొడుకుగా ఊహించుకుంటే వాడు వదిలేసిపోతే బాధపడుతుంది తల్లి, లేకపోతే బాధపడదు. నేను కూడా ఒక సచ్చిదానంద స్మృతి స్వరూపము, ఎదగటానికి ఈ భూమి మీదకి వచ్చాను. వాడు కూడా అంతే. ఇవన్నీ కూడా బంధాలన్నీ కూడా పరస్పరము భావయంత. కేవలం ఎట్లా ఉంటాయి? నా వల్ల నువ్వెదుగు, నీ వల్ల నేను ఎదుగుతా. సంసారంలో ఉన్నప్పుడు భార్యాపిల్లలతో ఉన్నప్పుడు కూడా ఎట్లా చూడాలి దాన్ని? వాత్సల్య బంధాలు వేసుకొని అమ్మమ్మలు తాతయ్యలు మనవలు మనవరాళ్ళు అని. మీకు అసలు తెలుసా ముసలివాళ్ళు ఎంత ఘోరమైన అపరాధం చేస్తున్నారు? వీళ్ళు చచ్చిపోవడానికి వాడిని పెళ్లి చేసుకోమంటారు. ఇప్పుడు నేను పోయే లోపల పెళ్లి చేసుకో, నేను పోయే లోపల ఎట్లాగూ పోతావు కదా, ఎందుకు పెళ్ళి ఇప్పుడు? వాడేదో వాడి పని వాడు చూసుకుంటుంటే వాడిని బతకనివ్వరు. నేను పోయే లోపల పెళ్లి చేసుకుంటే చూసిపోతానంటే ఏమొస్తుంది? చూసిపోతే. ఈ పిచ్చి భ్రాంతులు అన్నమాట. ఈ భ్రాంతులు సత్యం కాదు. పరస్పరం ఒక కుటుంబంలో మనం అందరం కలిసి ఉన్నప్పుడైనా, ఒక వ్యవస్థలో కలిసినప్పుడైనా అందరూ కలిసి ఎదగటం కోసం ఒక కుటుంబ వ్యవస్థలో ప్రవర్తించి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థితిలో ఎదిగే జీవులు వాళ్ళు. నిజానికి సచ్చిదానంద స్మృతితో ప్రవర్తించి ఎదిగే జీవులు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ వాత్సల్యాలు ఉండవు. అందరూ పవిత్రంగానే ఉంటారు. అప్పుడు ఒకరికొకరు నీ మీద నాకు, నా మీద నీకు అనే ఒక స్వార్థ బుద్ధి ఉండదు. ఇప్పుడు స్వార్థం లేకపోతే ఎవరైనా ఒకరిని విడిచిపోతుంటే ఎందుకు బాధపడుతున్నాడు? నాకు వాడు కావాలి అని మనం వాళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నాం? చెప్పండి. ఒక భార్య చనిపోతే భర్త ముందేమో ఆలోచిస్తాడు, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారని ఆలోచిస్తాడు. అవునా కాదా? చెప్పండి. పూర్వకాలం అయితే పిల్లలు ఉంటే వెంటనే పెళ్లి చేసుకునేవాడు. ఇట్లా దశదిన కర్మ అయిపోగానే పెళ్లి సంబంధం చూసి చేసేస్తారు. ఎందుకు? ఇప్పుడు భార్య విలువ ఎంత? పిల్లలన్నీ ఇంటిని చూసుకునే అంత. అంతే కదా? స్వార్థం కాదా ఇది? మళ్ళీ భర్త చనిపోతే నన్నెవరు పోషిస్తారని అడుగుతుంది భార్య. ఇప్పుడంటే ఆ కష్టం లేదు, ఎవరు పోషణ వాళ్ళే చేసుకుంటున్నారు. అప్పుడు అన్నల మీద, తండ్రుల మీద, ఎవరి మీదనో ఆధారపడి బ్రతికేవాళ్ళు. అప్పుడు ఏముంది? నిజమైన ప్రేమ ఉందా అక్కడ? పరస్పర బాధ్యతలు, పరస్పర స్వార్థం ఉందా? అన్నీ అంతే. చిన్నప్పుడు నేను పిల్లలకు చేశాను, పెద్ద అయిన తర్వాత వాడు నాకు చేయాలి. ఇదేమిటి? పరస్పరం ఏమిది? స్వార్థమే. ఎదగటాలు లేవు, ఏం లేవు. ఒకరినొకరు అనుకోవటాలు, ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు. వీటికి ప్రేమ కుటుంబము అనే ఒక రంగు రుద్దటం దానికి. ఒక తల్లి చచ్చిపోతే మీకు ఈ కాలంలో ఎట్లా ఉందంటే అదొక గెట్ టుగెదర్. అందరు కుటుంబ సభ్యులందరూ వస్తారు కదా. పోయిన ముసలమ్మని ఎవడు పట్టించుకోడు. తద్దినం పెట్టి తర్వాత వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, గెట్ టుగెదర్ ఎంజాయ్ చేసినట్టు. రేపు నువ్వు చచ్చిపోతే కూడా వాళ్ళు అదేగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కోసమే కదా నువ్వు భగవద్గీతను కూడా వినటం త్యాగం చేసి, ముక్తి సాధనను కూడా త్యాగం చేస్తుంది. ఎవరి కోసం? తీరిక లేకుండా వాళ్ళ కోసమే కదా. వాళ్ళు ఏం చేస్తారు? రేపు నువ్వు చచ్చిపోతే గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటారు, ఇంతే. ఇది నిజము కటువుగా ఉంటుంది. మరి కష్టంగా లేదు? ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, కటువుగానే ఉంటుంది. మందు కటువుగా ఉంటుందని ఏం చేస్తారో తెలుసా మీకు? క్యాప్సూల్లో పెట్టిస్తారు, చేదుగా ఉంటుంది కాబట్టి. అంతేనా? చేదుగా ఉన్నదాన్ని తినిపించాలంటే క్యాప్సూల్లో పెట్టాలి. అట్లాగే మనకు కూడా ఏం చేశారు? పూజలు అట్లాంటివన్నీ చేయమని కొంచెం క్యాప్సూల్స్ ఇచ్చినట్టు ఇన్సులేట్ చేసేయాలి. లేకపోతే చేదు పచ్చి నిజాన్ని మనం జీర్ణించుకోలేం కదా, కష్టంగా ఉంటుంది అందరికి. ఇంతేనా అని మీకు ఒక కథ చెప్పాడో లేదో కానీ, మైత్రేయి కథ చెప్పాడా? యాజ్ఞవల్కుడు మైత్రేయి కథ చెప్పలేదు. సరే, సందర్భంగా ఒకటి చెప్పుకుంటే మంచిది. ఋషుల కాలం నుండి కూడా మన పరంపరలో ఎట్లా ఉందో తెలుస్తుంది. యాజ్ఞవల్కుడు అని ఒక ఋషి. ఋషులు పూర్వం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన మహాబ్రహ్మజ్ఞాని.
జనకుల వారి సభలో, జనక మహారాజు సభలో బ్రహ్మజ్ఞానిగా ఆయన నిరూపించుకున్న తర్వాత ఒకసారి ఆయనకి ఒకప్పుడు ఏం సంకల్పం వచ్చిందంటే, ఇంకా చాలు ఈ గృహస్థాశ్రమం, ఆయనకు చాలా పెద్ద ఆశ్రమము, చాలా మంది శిష్యులు, గో సంపద, చాలా సంపద. అప్పట్లో సంపద అంటే గోవులు భూములే కదా, అవన్నీ ఉన్నాయి. 2 భార్యలు ఉన్నారు ఆయనకు. ఆయన ఏమనుకున్నాడు, ఇంకా నాకు ఈ గృహస్థాశ్రమం చాలు, సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను అని అనుకున్నాడట. అనుకొని భార్యను పర్మిషన్ అడగాలి సన్యాసం తీసుకోవాలంటే. పెళ్ళి కాని వాళ్ళైతే తల్లిని అడగాలి, పెళ్ళైన వాళ్ళైతే భార్యను అడగాలి. అయితే ఆయన ఏం చేశాడట, 2 భార్యలను పిలిచి, మీ ఇద్దరికి ఆస్తి పంపకము చేసేస్తున్నాను, నేను ఇద్దరికి సమానంగా ఇచ్చేస్తున్నా, మీరిద్దరు కూడా చాలా సుఖంగా ఉంటారని పెద్ద భార్య మైత్రేయి, చిన్న భార్య కాత్యాయని ఇచ్చేస్తే కాత్యాయని చాలా సంతోషించింది. బోల్డంత ఆస్తి వచ్చేసింది, మంచిగా బ్రతకొచ్చు మనం అని అనుకుంది. కానీ మైత్రేయి అటు కాత్యాయని వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రశ్న అడిగిందట, స్వామి, ఈ లోకంలో ఉన్న ధనమంతా మీరిచ్చిన ధనమే గాక ఈ లోకంలో ఉన్న సంపదంతా నాదైపోతే నాకు మరణం లేకుండా అమృతత్వం వస్తుందా అని అడిగిందట. అప్పుడు యాజ్ఞవల్కుడు అబద్ధం చెప్పలేడు కదా, లేదు మైత్రేయి, నీకు అమృతత్వం రాదు, ఈ సృష్టిలో ఉన్న సంపద అంతా నీకు వచ్చినా కూడా నీకు అమృతత్వం రాదు అన్నదట. తర్వాత ఆమెకు లాజిక్ చెప్పింది, ఏమిటంటే లోకంలో మనిషి నైజం ఎట్లా ఉంటుందంటే, తన బట్టలు కూడా చిరిగిపోయి పనికి రాకుండా అయ్యి ఇంకొకటి దానికంటే మంచిది కొనుక్కునేదాకా దానం చేస్తాడా మనిషి? మనం వాడుకునే ఏదైనా, ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఉంటాయి ఈ కాలంలో, మనం ఏం చేస్తాం, కొత్తది కొనుక్కుంటే ఇది తల్లికో ఎవరికో ఇంట్లో పనికిరాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తారా? ఇస్తారా లేదా? మోడల్ చేంజ్ చేసినప్పుడు. అంటే మనం ఎప్పుడు ఇస్తాం దాన్ని? అంతకంటే మంచిది, మనకు విలువైంది మంచిది మనకు దొరికితే మనం ఇచ్చేస్తాం, లేకపోతే ఇవ్వడు. మనిషి అట్లా ఉంటాడు కదా. మరి మీకు ఏం దొరికింది, మొత్తం ఆస్తంతో వదిలేసిపోతున్నారు మా మొహాన అని అడిగిందట. మీకు ఇంకా విలువైంది ఏదో దొరికే ఉంటుంది, దానివల్లనే కదా మీరు ఇదంతా మాకు ఇచ్చేసిపోతున్నారు అని అడిగిందట. అదేదో నాకు అది కావాలి, నాకు ఈ ఆస్తి వద్దన్నదట. నాకు అది చెప్పండి, మీరేం పొందారు, ఏం పొందాలనుకుంటున్నారో దాన్ని నాకు చెప్పండి అని అడిగిందట. అప్పుడు చాలా మెచ్చుకుంటాడు, ఇప్పుడు నాకు నువ్వు ఒక బ్రహ్మజ్ఞానిలాగా కనిపిస్తున్నావు. ఎందుకంటే ఇంత విలువైన ప్రశ్న ఎవరైనా అడుగుతారండి? అసలు సన్యాసం ఎందుకు తీసుకుంటాడు? ఎవరికైనా సందేహం వచ్చిందా? అన్నీ ఉన్నవాళ్ళు కూడా చాలామంది మన ఇప్పుడున్న కాలంలో కూడా ఎంతోమంది అన్నీ ఉండి కూడా వాటిని వదిలేసి ఆధ్యాత్మికత వైపు నడుస్తున్నారు. ఎందుకు అయి ఉంటుంది? వాళ్ళకి పిచ్చ భోగం అనుభవించలేకనా? దీనికన్నా విలువైంది దొరికితే కానీ అది వదిలిపెట్టాడు. ఇది లాజిక్. ఎవ్వరు అట్లా చేయరు. విలువ లేని దానికోసం విలువైంది వదిలిపెడతారా? వదిలిపెట్టరు. అయితే ఆమె అడిగితే ఆయన చెప్పాడట, అసలు రహస్యం ఏమిటంటే, అన్నిటికంటే గొప్ప రహస్యం ఏమిటంటే, భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ, తల్లిదండ్రులు పిల్లలను కానీ, పిల్లలు తల్లిదండ్రిని కానీ, యజమానులు కానీ, పనివాళ్ళు కానీ, డబ్బు కానీ, దేనిమైనా మనకి దేని మీద ప్రీతి ఉందో, ప్రేమ ఉందో, అదంతా వాటి మీద ప్రీతి కాదు, తన మీద తనకు ప్రీతి ఉంది కనుకనే భార్యను ప్రేమిస్తాడు. తన మీద తనకు ప్రీతి ఉంది కనుకనే భర్తను ప్రేమిస్తుంది. తన మీద తనకు ప్రీతి ఉంది కనుకనే పిల్లలను ప్రేమిస్తారు. పిల్లలను ఎవరైనా ప్రేమించేటప్పుడు వాళ్ళ ప్రేమ ఉంటుంది కదా అందరి పిల్లల మీద. నా పిల్లలను ఉంటుందా, పిల్లలను ఉంటుందా? నా పిల్లలు. భార్య అని ప్రేమిస్తాడా, నా భార్య అని ప్రేమిస్తాడా? నా భార్య. ధనమును ఇంటిని ప్రేమిస్తాడా, నా ఇల్లు అని ప్రేమిస్తాడా? నా అనేది లేకపోతే అంత ప్రేమ ఉంటుందా? ఉండదు. అంటే నా స్వరూపాన్ని ప్రేమిస్తున్నానా, దాన్ని ప్రేమిస్తున్నానా? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మకామం వల్లనే అన్నిటి మీద ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ధనం కూడా చివరికి, ధనం కూడా సుఖాన్ని ఇచ్చేదైతేనే ప్రేమ. సుఖాన్ని ఇవ్వకపోతే ధనం మీద ప్రేమ ఉంటుందా? నా సుఖాన్ని కోరి ధనాన్ని నేను ప్రేమిస్తున్నాను, కానీ నాకు సుఖం ఇవ్వకపోతే ధనం కూడా నాకు అక్కర్లేదు. ఏదైనా సరే దేనికోసం? ఆత్మకామం కోసం. తన యందు తనకు ప్రేమ ఉంది. ఇది సత్యం. ఇది బృహదారణ్యకోపనిషత్తు కథ, కల్పిత కథ కాదు. ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే మన బంధాలు ఇవన్నీ కూడా అబద్ధపు పునాదుల మీద నిర్మించుకున్న భవనాలు. అబద్ధం మీద నిర్మించుకుంటే ఎంతసేపు ఉంటుంది? పేకమెడ లాంటిది, గాలి వస్తే కూలిపోతుంది. పునాది ఎప్పుడైతే
సత్యం పునాది మీద నిర్మించుకుంటామో ఇదే భవనాన్ని, అది నిలిచి ఉంటుంది. సత్యం ఏమిటి? అందరి లోపల మనందరికీ ఇంటర్ కనెక్టెడ్నెస్ దేని వల్ల ఉంది? అందరి లోపల మనకు కామన్ ఏమిటండి? సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి చేత సృష్టి అంతా సమానం. ఈ బంధంతో ఒకరికొకరికి బంధం ఉంటే అప్పుడు మధ్యలో మనకు ఈ వాత్సల్యం కానీ ఈ ఈర్ష్య అసూయాలు కామ క్రోధాదులు కానీ కలగవు. కష్ట సుఖాల యొక్క ఆభాస రాదు మనకు. కనుక సత్యం తెలిసి ప్రవర్తించమంటుంది శాస్త్రం. కర్మను ఆచరించేటప్పుడు ఎట్లా ఉండాలి? ఎవరైతే ఈ యజ్ఞపరమైన జీవితము అంటే ఈ దేహాన్ని సచ్చిదానంద స్మృతి యొక్క చైతన్యం చేత నేను వాడుకుంటున్నాననే బుద్ధి యొక్క ఎరుక ఉంటే వాడు యజ్ఞపరమైన జీవితాన్ని చేసి ప్రతి కర్మ ద్వారా కర్మయోగమునే అనుభవించి బంధముక్తుడవుతాడు. ఇది వేదములో మనకు అనుష్ఠాన ఫలం కోసం ఇచ్చినవి. వేదములు ఎట్లా వచ్చినాయి? సచ్చిదానంద స్మృతి నుండి గ్రహింపబడినాయి. ఈరోజు మీకు ఇంకొక రహస్యం చెప్తాను. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా లేదా? ఈ బుద్ధి ఏదైతే మీకు అర్థమయ్యే మీ బుద్ధి మీకుందో ఆ బుద్ధిగా తేజస్సు ఎట్లా వచ్చింది? సచ్చిదానంద స్మృతి వల్లనే కదా. ఇప్పుడు వేరే వాళ్ళందరూ ఎందుకు వినలేకపోతున్నారంటే ఆ బుద్ధిని వాడుకోవటం లేదు వాళ్ళు. సచ్చిదానంద స్మృతి అనే మనకు ఎరుక జ్ఞాన స్వరూపమైన బుద్ధిని వాడుకుంటే ఇంత వేదాంతము వినగలుగుతున్నారో అర్థమవుతుంది. ఆచరణకు ఎంత తీసుకుంటారంటే మళ్ళీ వాళ్ళ సంస్కారం ఎంత ఉంటే అంత ఆచరిస్తారు. కానీ అర్థం చేసుకోగలిగి వినే అంత అర్థం చేసుకునే అంత సంస్కారమైన మీకు వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? అది సచ్చిదానంద స్మృతి వల్లనే వచ్చింది. ఇదే తపస్సు. శ్రవణం అనేది మొదటి తపస్సు, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనము, తర్వాత వేరే ఆచరణ అంత వస్తుంది. మొదటి సోపానం మాత్రం మొదటి మెట్టు శ్రవణ తపస్సు ఇది. అందుకే మఠంలో ఎవరైనా కదిలితే స్వామివారు ఊరుకోరు అసలు. ప్రవచనం జరిగేటప్పుడు తపస్సుగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా భంగపరచకూడదంట. భంగపరిస్తే వాళ్ళని ఏమంటారు తెలుసా? విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఎవరు భంగపరిచారు? మారీచ సుబాహువులు. రాముడు వెళ్ళి యాగ సంరక్షణ చేశాడు కదా రామాయణంలో. అప్పుడు పైనుండి వచ్చి తాటక పిల్లలు ఇద్దరు, మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి సతాయించేవాడు. అట్లాగే ఎవరైనా ప్రవచనం జరుగుతున్నప్పుడు మధ్యలో వస్తే వాళ్ళని మారీచ సుబాహువులు అంటారు. మధ్యలో వచ్చి భంగపరిచాడు. ఇది తపస్సు. జీవితం అంతా తపస్సే ఎరుక గుర్తిస్తే. ఇది గుర్తించిన జీవితం. ఎరుక లేకుండా ప్రతి ప్రాణి బ్రతుకుతుంది. దాంట్లో అట్లా బ్రతకటానికి మనం ఏం కృషి చేయక్కర్లేదు. అట్లాగే పశువులాగా అందరూ బ్రతుకుతారు. కానీ ఎరుకతో బ్రతకటం మనిషి. ఇది యజ్ఞముల సారాంశం. అసలు ఎందుకు ఈ పూజా విధానం మనకిచ్చారంటే ఇదంతా ఒక క్రమం. మన జీవితాన్ని క్రమబద్ధం చేసి సచ్చిదానంద స్మృతిని అందుకునేదాకా మనం తీసుకెళ్ళాలి. కనుక పూజ, జపము, యజ్ఞము, తపము, ఈ దానము, ధర్మము ఏది చేసినా ఈ దృష్టితో చేయాలి. లోకంలో అందరు చెప్పి పూజారులు చెప్పే దృష్టితో చేయొద్దు. పూజారులు పెద్ద మోసగాళ్ళు, బాగా గుర్తించండి. ఇట్లా చెప్పే పూజారులు మంచివాళ్ళు ఉంటే మహాత్ములు, వాళ్ళకి నమస్కారం. కానీ ఇట్లా చెప్పి మోసం చేసే వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. దీనివల్ల ఈ లాభం వస్తుంది అని చెప్తే అది శాస్త్రము కాదు, అది వేద ప్రమాణము కాదు, అది కల్పిత శాస్త్రం. దాని తర్వాత ఏమంటున్నారు? ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి హయః అఘాయుర్ ఇంద్రియారామ మోఘం పార్థ స జీవతి. ఎవరైతే ఈ చక్రం, ఈ వెనకాల ఏం చూపించారు? ఈ చక్రాన్ని చూపించారు కదా, ఒక్కొక్క దాని వల్ల ఒకటి కలుగుతుందని. ఈ చక్రంను ఎవరైతే అనువర్తయతి, దీన్ని అనుసరించరో, అనుసరించకుండా వాళ్ళు ఏం చేస్తారు? అఘాయు, పాపమును చేసే, ఇంద్రియారామ, ఇంద్రియాల భోగములనందే ప్రీతి కలిగి వీటిని అనుసరించకుండా బ్రతికే వాళ్ళు వృధా, వ్యర్థమైన జీవితమును మోఘం పార్థ సజీవతి, మోఘం సహజీవతి, వాళ్ళ జీవితం వృధా అన్నాడు. ఎట్లాంటిది? నీటి బుడగ లాంటిది వాడి జీవితం. పుట్టాడా చచ్చాడు అంతే. ఈ భోగాల కోసమే వెంపర్లాడి ఈ భోగాలే సత్యం అనుకొని ఇట్లా పెళ్ళిళ్ళు, పేరంటాలు, కార్యాలు చేసుకుంటూ బ్రతకటము, సమాజంలో ఇట్లా బ్రతకటమే సత్యం అనుకున్న వాడి జీవితము మోఘం. ఎవరైతే వేద ప్రమాణమైన ఈ కర్మానుష్ఠాన సాధన పద్ధతిని అనుసరించరో వాడు
వృధాగా జీవిస్తున్నారు, పాపంను భుజిస్తున్నారు అని స్వామి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. బాగా గుర్తుంచుకోవాలి. ఇవి బయటికి ఎవరు చెప్పరు. అందరు బయటికి ఏం చెప్తారు? పూజలు అంటే ఏదేదో చెప్తారు, కానీ పూజ అంటే ఇది మాత్రం ఎవరు చెప్పరు. చెప్తారా? మనకెందుకు తెలియదు? మనకేమో భగవద్గీత చదవలేదు కనుక తెలియదు. మనం భగవద్గీత చదవలేదు కనుక మనల్ని ఎవరైనా మోసం చేయగలరు. చదివితే రేపు మీరు సమాధానం చెప్పగలరు వాళ్ళకు. భగవద్గీత చెప్పిన కర్మ ఇది కాదు అని చెప్పాలి. కర్మ అంటే యజ్ఞపరంగా జీవితాన్ని గడపటమే కర్మ. బుద్ధియుక్తులతో జీవితాన్ని గడపటమే కర్మ. సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక నిలిపి ప్రవర్తించటమే కర్మయోగం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతీహ యః అఘాయుర్ ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. ఓం తత్ సత్.